శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ 1వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజుల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూల గ్రహాల అనుకూలత రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర పరంగా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకోవాలంటే ఎవరైనా సరే 9399990660 ఈ నెంబర్కు మాత్రమే వాట్సాప్లో మెసేజ్ చేయటం లేదా కాల్ చేయటం చేయాలి. ఈ నెంబర్ తప్ప మాకు ఏ నెంబరు కూడా అఫీషియల్గా లేదు. చాలామంది నా శిష్యులని చెప్పుకొని అనేక మందిని వేల రూపాయలకు మోసం చేస్తున్నారన్న విషయము నా దృష్టిలోకి వచ్చింది. కాబట్టి ఎవరు కూడా అలాంటి మోసాలు నమ్మకండి. చాలామంది నా వీడియోలో కొంత భాగం కట్ చేసి షార్ట్ లాగా వేసి దానిపైన వేరే నెంబర్ ఇచ్చుకొని ఆ వేరే నెంబర్కి కాల్ చేస్తే ఉచితంగా జాతకం చెప్పబడునని చెప్తూ వేల రూపాయల మోసం చేస్తున్నారు. గురువుగారి శిష్యులని చెప్పి చాలామంది నమ్మి మోసపోతున్నారు. అలాంటి మోసాల నుంచి అందరూ బయటపడండి. మరొక్కసారి చెప్తున్నాను, 9399990660 ఈ నెంబర్ తప్ప, ఈ ఫోన్ నెంబర్ తప్ప ఇంకా ఏ ఫోన్ నెంబరు కూడా మాకు లేదు. మీరు ఏ ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో కనిపించినా సరే ఈ నెంబర్ తప్ప, నా వీడియో ఉన్నా సరే, జ్యోతిష్యం చెప్పబడును అని ఉన్నా సరే, గురువుగారి శిష్యులమని చెప్పినా సరే నమ్మకండి. నమ్మి ధనాన్ని మోసపోకండి. దయచేసి అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో మోసాలకి దూరంగా ఉండండి. ఆ మోసాల నుంచి బయటపడండి. మీ డబ్బులు కాపాడుకోండి. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి జూన్ 1వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ మధ్యలో 10 రోజుల ఫలితాలు పరిశీలించేటప్పుడు చూసే గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాల సంచారం బట్టి 10 రోజుల ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ 4 గ్రహాల్లో రవి గ్రహము మేషరాశి వాళ్ళకి 2వ స్థానంలో ఈ 10 రోజుల్లో సంచారం చేస్తోంది. రవి ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి మేషరాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడంటే, ద్వితీయ స్థానం అంటే అది వాక్స్థానం కాబట్టి ఆఫీసులో పనిచేసే చోట బాస్తో కానీ కొలీగ్స్తో కానీ జాగ్రత్తగా మాట్లాడకపోతే కొద్దిగా గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పై అధికారులతో కానీ సహోద్యోగులతో కానీ మేషరాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. అలాగే ద్వితీయ స్థానం కుటుంబ స్థానం కాబట్టి కుటుంబంలో సభ్యులతో కూడా మేషరాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే కుటుంబంలో సభ్యులతో కూడా చిన్న విషయాలకే గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. పైకి నవ్వుతూ వెనకాల వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఆఫీసులో పెరుగుతూ ఉంటారు. అలాంటి వ్యక్తుల్ని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ద్వితీయ స్థానంలో రవి ఉండటం వల్ల మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడకపోతే రాజకీయ శత్రువులు పెరుగుతారు. తండ్రి వైపు బంధువులు కూడా శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి తండ్రి తరపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. వ్యవసాయ రంగంలో ఉన్న మేషరాశి వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి వ్యవసాయ రంగంలో నిర్ణయాలు తీసుకోవాలి. రవి ద్వితీయ స్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఈ 10 రోజుల్లో ఒకసారి నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. విష్ణు సహస్రనామం వినండి. దగ్గరలో ఉన్నటువంటి విష్ణు సంబంధమైన ఆలయాన్ని ఒకసారి దర్శించుకోండి. అప్పుడు రవిగ్రహం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి రవి అనుకూలతను పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో ఈ 10 రోజుల్లో బుధుడు మేషరాశి వాళ్ళకి 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 3వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి మేషరాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే ఫలితాలు వస్తాయి. కష్టపడి చదవకపోతే మంచి ర్యాంకులు రావు. అలాగే నిరుద్యోగులు కూడా ఎంత బాగా కష్టపడి ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఉద్యోగం రావటం కొంచెం కష్టంగానే ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా వ్యాపార రంగంలో కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. విద్యార్థులకి, వ్యాపారస్తులకి, నిరుద్యోగులకి బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి కొద్దిగా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి.
ఆ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఈ 10 రోజుల్లో ఒకసారి గణపతి ఆలయ దర్శనం చేసుకోవాలి. ప్రతిరోజు గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనే గణపతి మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశిక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. పెసలు నానబెట్టి గోమాతకు తినిపించడం కానీ, లేదా కేజింబావు పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేయాలి. అలా చేస్తే బుధుడి సంచారం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. బుధుడి బలాన్ని పెంపొందింపజేసుకుని విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు, మేషరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే మేషరాశి వాళ్ళకి కుజుడు జన్మంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఈ 10 రోజుల్లో కుజుడు మేషరాశిలోనే ఉన్నాడు. జన్మంలో కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడంటే ముక్కు మీద కోపం ఉండేలా చూస్తాడు. ఆ కోపం వల్ల శత్రుత్వం పెరిగేలాగా చేస్తాడు. కాబట్టి మేషరాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో కోపాన్ని కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే వాళ్ళ రాశిలోనే ఉన్న కుజుడు 7వ దృష్టితో చూస్తూ ఉంటాడు కాబట్టి ప్రధానంగా లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే రాశిలో ఉన్న కుజుడు 4వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనేటప్పుడు కానీ, అమ్మేటప్పుడు కానీ డాక్యుమెంట్ల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. స్పెషల్గా ప్రాపర్టీస్ కొనేటప్పుడు డాక్యుమెంట్స్ 1కి 10 సార్లు వెరిఫై చేసుకుని కొనాలి, లేకపోతే ఇబ్బందులు వస్తాయి. అలాగే 8వ స్థానాన్ని కూడా కుజుడు చూస్తూ ఉంటాడు కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు మేషరాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా జాగ్రత్తగా ప్రయాణాలు చేసుకోవాలి. కుజుడి సంచారం వ్యతిరేకంగా ఉంది కాబట్టి కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వింటేనే చాలు అద్భుత ఫలితాలు కలుగుతాయి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం కానీ, కేజింబావు కందులు మూట కట్టి ఎర్రటి వస్త్రంలో పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేయాలి. అప్పుడు కుజుడి సంచారం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే శుక్రుడు 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మేషరాశి వాళ్ళకి మొదటి 8 రోజులు 3వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి మొదటి 8 రోజుల్లో పార్ట్నర్షిప్ బిజినెస్లో మేషరాశి వాళ్ళకి పెద్ద దెబ్బ పడే అవకాశం ఉంది. పార్ట్నర్స్ బిజినెస్లో మోసం చేసే అవకాశం ఉంది. పార్ట్నర్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చివరి 2 రోజుల్లో మాత్రం శుక్రుడు 4వ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అప్పుడు బండి కానీ, కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు అద్భుతంగా అనుకూలిస్తాయి. అంటే జూన్ 9, జూన్ 10లో మేషరాశి వాళ్ళు బండి కానీ, కారు కానీ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోగలుగుతారు. జూన్ 1 నుంచి జూన్ 8 మధ్యలో మాత్రం పార్ట్నర్షిప్ బిజినెస్లో పార్ట్నర్స్ వల్ల మోసపోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. అలా జరగకుండా ఉండాలంటే జూన్ 1 నుంచి జూన్ 8 మధ్యలో శ్రీమాత్రే నమః శుక్రుడికి అధిష్టాన దైవం లలిత అమ్మవారు కాబట్టి ఈ మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. లలితా సహస్రనామం వినండి. అలసందలు నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేయండి. అప్పుడు మొదటి 8 రోజుల్లో శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఇలా రవి, బుధుడు, కుజుడు, శుక్రుడికి సంబంధించిన ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో మేషరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో రవి జన్మంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. జన్మంలో రవి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే కంటికి సంబంధించి కానీ, గుండెకి సంబంధించి కానీ అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. జన్మంలో రవి ఉన్నప్పుడు ఆఫీసులో కూడా మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా రికగ్నైజేషన్ తక్కువగా ఉంటుంది. క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. సహనంతో మీ పని మీరు చేసుకుంటూ ముందడుగు వేయాలి. ప్రధానంగా మాత్రం ఆరోగ్యం మీద ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే జన్మంలో రవి ఉన్నప్పుడు ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం మంచిది. అందుకే రోజు ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ చదివినా విన్నా అద్భుత ఫలితాలు కలుగుతాయి. స్తోత్రాలు చదువుకోవటం వినటం వీలు కాకపోతే ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ అక్షితేజసే నమః అనే మంత్రం రోజు 12 సార్లు చదువుకోండి. అప్పుడు సూర్యుడి బలం పెరుగుతుంది. గోధుమలు దానం ఇచ్చుకోవటం కానీ, నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం కానీ చేయండి. అప్పుడు సూర్యుడి జన్మంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి వృషభ రాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. అలాగే బుధుడు 2వ స్థానంలో వృషభ రాశి వాళ్ళకి జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో అద్భుతంగా యోగిస్తున్నాడు. బుధుడు యోగిస్తున్నాడు కాబట్టి విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణిస్తారు. మంచి మంచి ర్యాంకులు విద్యార్థులు తెచ్చుకోగలుగుతారు. అలాగే బుధుడు బాగున్నాడు కాబట్టి వృషభ రాశి నిరుద్యోగులకు బాగుంటుంది. ఇంటర్వ్యూకి వెళితే క్వాలిఫికేషన్కి తగిన జాబ్ మంచి ప్యాకేజ్తో వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా ఊహించిన దానికంటే 10 రెట్లు ఎక్కువ లాభం అనేది బుధుడు బాగుండటం వల్ల కలుగుతుంది. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడి సంచారం వల్ల ఈ 10 రోజుల్లో వృషభ రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే కుజుడు వృషభ రాశి వాళ్ళకి 12వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో వ్యయంలో కుజుడు ఉన్నాడు కాబట్టి
దీన్ని వ్యయ కుజ దోషం అంటారు. శత్రువులు పెరుగుతారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వృధా ఖర్చులు పెరుగుతాయి, జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా వృషభ రాశి వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టే చోట రూ. 10 ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. పైకి నవ్వుతూ వెనక వెన్నుపోటు పొడిచేవాళ్ళు సమాజంలో గానీ, బంధువుల్లో గానీ అన్ని చోట్ల కూడా ఉంటారు. వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి. 12వ ఇంట్లో కుజుడి వల్ల ఏర్పడే శత్రు బాధలు, వృధా ఖర్చుల నుంచి బయటపడాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకోవాలి. ఓం సాం శరవణ భవ రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, లేదా కేజింబావు కందులు పంతులు గారికి ఎర్ర వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం చేయాలి. అప్పుడు వ్యయంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. సుబ్రహ్మణ్య అష్టకం విన్నా కూడా వ్యయ కుజ దోషం నుంచి బయటపడచ్చు. అలాగే శుక్రుడు వృషభ రాశి వాళ్ళకి 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు రెండో సంచారం బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. జూన్ 1 నుంచి జూన్ 8 వరకు రెండో స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ధనలాభం ఉంటుంది, వస్తులాభం ఉంటుంది. వినోదపరమైన కార్యక్రమాల్లో వృషభ రాశి వాళ్ళు పాల్గొంటారు. బంధువులతో, మిత్రులతో ఆనందంగా కాలం గడుపుతారు. ఇంటికి అవసరమైన విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మృష్టాన్న భోజన ప్రాప్తి ఉంటుంది. అయితే జూన్ 9, జూన్ 10 తేదీల్లో మాత్రం శుక్రుడు ఫేవరబుల్ లేడు, 3వ స్థానంలోకి వస్తాడు. అప్పుడు మాత్రం పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వృషభ రాశి వాళ్ళు పార్ట్నర్స్ వల్ల పెద్ద ఎదురు దెబ్బ తగిలి మోసపోయే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఆ చివరి 2 రోజుల్లో లలితా అమ్మవారిని దర్శనం చేసుకోండి, లేదా శ్రీమాత్రే నమః మంత్రాన్ని ఆ 2 రోజుల్లో రోజుకి 21 సార్లు చొప్పున జూన్ 9, 10 తేదీల్లో చదువుకోండి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినండి. అలసందలు అంటే బొబ్బర్లు నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేయండి. అప్పుడు పార్ట్నర్షిప్ బిజినెస్లో మోసపోకుండా బయటపడచ్చు. ఇలా రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు సంచారం బట్టి ఈ 10 రోజుల్లో ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే వృషభ రాశి వాళ్ళు అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి జూన్ 1వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ మధ్యలో గ్రహాల సంచారం బట్టి 10 రోజుల ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు 12వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. వ్యయంలో సూర్యుడు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, మీరు బాగా హార్డ్ వర్క్ చేసి మీకు ప్రమోషన్ వచ్చే టైంలో వేరే వాడు ఆ ప్రమోషన్ లాక్కెళ్ళిపోతాడు. అంటే మీరు చేసిన వర్క్ మొత్తం కూడా వేరే వాళ్ళు చూపించుకొని ప్రమోషన్ పొందే ప్రయత్నం చేస్తారు. ఆఫీసులోనే మీ వెనక గోతులు తీసేవాళ్ళు పెరుగుతారు. అలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ పని మీరు చేసుకుంటూ ఈ రహస్య శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తండ్రి వైపు బంధువుల్లో కూడా రహస్య శత్రువులు ఉంటారు. వాళ్ళని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. ఆఫీసులో అయితే విపరీతంగా ఉంటారు. అలాగే బిజినెస్లో కూడా రహస్య శత్రువులు పెరుగుతారు. 12వ ఇంట్లో రవి ఉన్నప్పుడు రహస్య శత్రువులు పెరిగి కెరీర్లో మిమ్మల్ని ఎదగకుండా చేస్తారు. ఆ దోషం పోవాలంటే సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయం కానీ ఈ 10 రోజుల్లో వినండి. ప్రధానంగా ఆదిత్య హృదయం వింటే మంచిది. అలాగే రోజు కూడా ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని 12 సార్లు చదువుకోండి. అలాగే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం కానీ, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేసుకోండి. రవి బలం పెరుగుతుంది. అలాగే బుధుడు మిథున్ రాశి వాళ్ళకి జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. జూన్ 1 నుంచి జూన్ 10 వరకు బుధుడు ఫేవరబుల్ లేడు కాబట్టి మిథున్ రాశి విద్యార్థులు హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. నిరుద్యోగులు అయితే కనుక కొత్త జాబ్ కోసం ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా జాబ్ రావడం కష్టంగా ఉంటుంది. బిజినెస్లో కూడా మీరు ఎంత బాగా బిజినెస్ చేసినా బిజినెస్లో లాభాలు రావడం కష్టంగా ఉంటుంది. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడి బలం లేదు కాబట్టి ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే అధిష్టాన దైవం గణపతి ఆలయానికి వెళ్ళాలి. అలాగే వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. గణేష పంచరత్న స్తోత్రం వినాలి. పెసలు నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేయాలి. అప్పుడు బుధుడి వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి ఈ 10 రోజుల్లో విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులకు అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. అలాగే కుజుడు 11వ స్థానంలో మిథున రాశి వాళ్ళకి జూన్ 1 నుంచి జూన్ 10 వరకు అద్భుతంగా ఉన్నాడు. ప్రాపర్టీస్ కొనడానికి మిథున రాశి వాళ్ళకి ఇది బెస్ట్ టైము. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుక్కోవాలంటే ఈ టైంలో కొనుక్కోండి. చాలా తక్కువ రేటుకే కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఉన్న ప్రాపర్టీస్ అమ్మాలన్నా కూడా బల్క్ అమౌంట్ వచ్చే టైము కాబట్టి మంచి రేటుకు ప్రాపర్టీ అమ్ముకునే యోగం ఉంది. రియల్ ఎస్టేట్లో జాక్పాట్ కొట్టే అవకాశం మిథున రాశి వాళ్ళకి 10 రోజుల్లో ఎక్కువగా ఉంది. అప్పులు తీర్చాలనుకుంటే తీసేస్తారు. పెద్ద మొత్తంలో అప్పులు క్లియర్ చేయగలుగుతారు. అలాగే బ్యాంక్ లోన్లు శాంక్షన్ అయ్యే యోగం కూడా మిథున రాశి వాళ్ళకి 10 రోజుల్లో ఉంది. బ్రదర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ చేసుకోవడానికి, సోదరులతో, సోదరీమణులతో అనుకూలత పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలకు కూడా బలం చాలా అద్భుతంగా ఉంది. 11వ ఇంట్లో కుజుడు ఈ ప్రయోజనాలన్నీ మిథున రాశి వాళ్ళకి జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో కలిగింపజేస్తాడు. అలాగే శుక్రుడు 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు.
మొదటి 8 రోజులు ఒకటో సంచారం అద్భుతంగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు. తర్వాత 2 రోజులు రెండో సంచారం బ్రహ్మాండంగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు. మొదటి 8 రోజులైతే వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువులతో, మిత్రులతో సరదాగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంటుంది. అలాగే స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల మిథున రాశి పురుషులు గాని, స్త్రీలు గాని ముఖ్యమైన పనులన్నీ మొదటి 8 రోజుల్లో పూర్తి చేసుకోగలుగుతారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో బ్రహ్మాండమైన లాభాలు వస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. చివరి 2 రోజుల్లో ద్వితీయంలో శుక్రుడు ఉన్నప్పుడు కుటుంబ కలహాలు తొలగిపోతాయి. ధనలాభం చేకూరుతుంది, వస్తులాభం చేకూరుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యతను పెంపొందింపజేసుకోవడానికి జూన్ 9, జూన్ 10 తేదీల్లో శుక్రుడి రెండో సంచారం యోగిస్తుంది. శుక్రుడు ఇంత అద్భుతంగా విశేషంగా మిథున రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు కలిగింపజేస్తున్నాడు. కాబట్టి కుజుడు, శుక్రుడు ఈ 2 గ్రహాలు జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో అద్భుతంగా మిథున రాశి వాళ్ళకి లాభాలను కలిగింపజేస్తున్నాయి. రవి, బుధుడు ఈ 2 గ్రహాలకు పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో మిథున రాశి వాళ్ళు ఇంకా అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి జూన్ 1 నుంచి జూన్ 10వ తేదీ మధ్యలో సూర్యుడు 11వ స్థానంలో సంచారం చేస్తూ బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. వృత్తిలో పదోన్నతి కలుగుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకు ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చే యోగం ఉంది. ప్రమోషన్తో కూడిన మంచి ఇంక్రిమెంట్ పొందగలుగుతారు. బిజినెస్లు చేసుకునే వాళ్ళకి బిజినెస్లో విపరీతమైన లాభాలు వస్తాయి. వృత్తిపరంగా గౌరవం, సమాజంలో గౌరవం, సమాజంలో హోదా, స్థాయి, పరపతి పెరగటానికి 11వ ఇంట్లో రవి అద్భుతంగా యోగిస్తున్నాడు. తండ్రి పరంగా ప్రయోజనం ఉంటుంది. తండ్రి తరపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అగ్రికల్చర్ ఫీల్డ్లో అద్భుతమైన లాభాలు కనిపిస్తాయి. ఈ ప్రయోజనాలన్నీ 11వ ఇంట్లో రవి ఉండటం వల్ల కర్కాటక రాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో పొందుతారు. రాజకీయ రంగంలో కూడా అద్భుతమైనటువంటి ఉన్నత స్థాయికి చేరే ప్రయత్నాలు చాలా చక్కగా యోగిస్తాయి. అలాగే బుధుడు కర్కాటక రాశి వాళ్ళకి 12వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి కర్కాటక రాశి విద్యార్థులకు మాత్రం బాగా హార్డ్ వర్క్ చేసినా కొంచెం మార్కులు తక్కువ వచ్చే అవకాశం ఉంది. హార్డ్ వర్క్ పెంచే ప్రయత్నం చేయాలి. అలాగే నిరుద్యోగులు కర్కాటక రాశి వాళ్ళకి కొత్త జాబ్ రావటం కష్టం. ఉద్యోగాలు ఉన్నవాళ్ళు కూడా కొత్త జాబ్ రావటం కష్టం. కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగం రావడానికి బుధుడి బలం లేదు. ఇంటర్వ్యూలకు బాగా ప్రిపేర్ అయితేనే కొత్త జాబ్ వచ్చే అవకాశం కానీ లేదా ఏదో ఒక జాబ్ వచ్చే అవకాశం కానీ ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో అద్భుతమైన పొజిషన్ వెళ్ళినప్పటికీ హార్డ్ వర్క్ ఎక్కువ చేయాల్సి వస్తూ ఉంటుంది. విద్యార్థులకి, నిరుద్యోగులకి కొంచెం ఎక్కువ కష్టపడాల్సిన సమయం, వ్యాపారస్తులకు కూడా వృత్తిపరంగా ఉన్నత స్థాయికి వెళ్ళినా కష్టం ఎక్కువ పడాలి. బుధుడు 12వ ఇంట్లో వ్యయబుధుడు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వ్యయబుధుడి దోషం పోవాలంటే ప్రతిరోజు ఓం గూం హేరంబాయ నమః అనే హేరంబ గణపతి మంత్రం 21 సార్లు చదువుకోండి. గణపతి ఆలయ దర్శనం చేయండి. అలాగే గణపతికి సంబంధించిన సంకటనాశక గణేష స్తోత్రం వినండి. పెసలు నానబెట్టి ఆవుకు పెట్టడం లేదా కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం పంతులు గారికి చేస్తే బుధుడి వ్యయంలో ఉన్న దోషం మొత్తం కూడా తొలగిపోతుంది. అలాగే కుజుడు కర్కాటక రాశి వాళ్ళకి 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడి బలం కర్కాటక రాశి వాళ్ళకి జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో లేదు. కాబట్టి 10 రోజుల్లో హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి డల్గా ఉంటుంది. హోటల్ కమ్ రెస్టారెంట్, రైసు, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ వ్యాపారాలు చేసే వాళ్ళకి అంత గొప్పగా ఉండదు. రియల్ ఎస్టేట్లో కూడా ఒడిదుడుకులే కనిపిస్తూ ఉంటాయి. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో అప్పుడప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. అప్పులు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. బ్యాంక్ లోన్లు కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి. కుజుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఇవి తొలగింపజేసుకోవాలంటే ఓం స్కందాయ నమః అనే సుబ్రహ్మణ్య స్వామి మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం వినే ప్రయత్నం చేయాలి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం లేదా కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే 10వ ఇంట్లో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే శుక్రుడు కర్కాటక రాశి వాళ్ళకి 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు 12వ సంచారం వ్యతిరేక ఫలితాలు, తర్వాత 2 రోజులు 1వ సంచారం అద్భుతమైన అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. జూన్ 1 నుంచి జూన్ 8 వరకు శుక్రుడు వ్యయంలో ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే లైఫ్ పార్ట్నర్కి అప్పుడప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కర్కాటక రాశి పురుషులైనా స్త్రీలైనా జూన్ 1 నుంచి జూన్ 8 మధ్యలో 12వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు కాబట్టి లైఫ్ పార్ట్నర్ ఆరోగ్యం విషయంలో కొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టండి. అలాగే మనీ ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంది. డబ్బు ఖర్చు చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసుకోవాలి. అలాగే చివరి 2 రోజుల్లో మాత్రం జూన్ 9, జూన్ 10 రోజు ఈ 2 రోజుల్లో మాత్రం శుక్రుడు 1వ స్థానంలో ఉన్నప్పుడు మృష్టాన్న భోజన ప్రాప్తి ఉంటుంది, ధనలాభం ఉంటుంది, స్త్రీల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి.
బంధువులు మిత్రులతో కలిసి జూన్ 9, జూన్ 10 తేదీల్లో కర్కాటక రాశి వాళ్ళు ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. మొదటి 8 రోజుల్లో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే మాత్రం ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. రాజరాజేశ్వరి అష్టకం మొదటి 8 రోజుల్లో వినే ప్రయత్నం చేయండి. ఒకసారి అలసందలు నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ, పంతులు గారికి దానం ఇచ్చుకోవడం కానీ జూన్ 1 నుంచి జూన్ 8 మధ్యలో చేసుకోండి. అప్పుడు ఆ సమయంలో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. ఇలా ఈ గ్రహాల సంచారాన్ని బట్టి పరిహారాలు చేసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో అద్భుత ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో గ్రహాల సంచారం బట్టి ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు 10వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎవరైనా సింహరాశి వాళ్ళు జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో గవర్నమెంట్ ఉద్యోగాల కోసం వ్యక్తులకి ఏవైనా ధనం ఇచ్చి ప్రయత్నాలు చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అవి విజయవంతం అవుతాయి. లేదా గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎగ్జామ్స్ రాస్తే 100% ఆ ఎగ్జామ్స్ క్లియర్ అయ్యి మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు బ్రహ్మాండంగా యోగించి గవర్నమెంట్ ఉద్యోగం లభించడానికి బలం చాలా అద్భుతంగా సింహరాశి వాళ్ళకు ఉంది. అలాగే మంచి ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్ కావలసిన చోటికి ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశం ఉంది. వృత్తిలో పదోన్నతి ఖచ్చితంగా కనిపిస్తుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు బాగా పెరిగేటటువంటి సమయంగా చెప్పాలి. హోదా పలుకుబడి ఇవన్నీ కూడా 10వ ఇంట్లో సూర్యుడి వల్ల సింహరాశి వాళ్ళు జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో పొందగలుగుతారు. బుధుడు మాత్రం 11వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. సింహరాశి విద్యార్థులకు తిరిగే లేదు. ఏ ఎగ్జామ్ రాసినా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా నెంబర్ 1 ర్యాంక్ వస్తుంది. కావలసిన స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ సీట్లు వచ్చే యోగం సింహరాశి విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంది. సింహరాశి నిరుద్యోగులు ఇంటర్వ్యూకి వెళితే చాలు హై ప్యాకేజీ జాబు వాళ్ళ క్వాలిఫికేషన్ తగిన జాబ్ వచ్చే అవకాశం ఉంది. సింహరాశి వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నా రూపాయి వచ్చే చోట 10 రూపాయల లాభం వచ్చే అవకాశం ఉంది. బ్రహ్మాండంగా వ్యాపారంలో లాభాలు వస్తాయి. విద్యార్థులకి నిరుద్యోగులకి వ్యాపారస్తులకి సింహరాశి వాళ్ళకి బ్రహ్మాండమైన సమయంగా జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో చెప్పుకోవాలి. దానికి కారణం ఏంటంటే బుధుడు 11వ స్థానం ఏకాదశ లాభ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ ప్రయోజనాలన్నీ సింహరాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే కుజుడు 9వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. భాగ్యంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ చేసే సింహరాశి వాళ్ళకి మాత్రం ఎదురు దెబ్బ తగులుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రాపర్టీస్ కొనటానికి కానీ అమ్మటానికి కానీ పెద్ద బలం అయితే లేదు. అప్పులు తీర్చాలని ప్రయత్నించినా ఆలస్యం అవుతూ ఉంటుంది. బ్రదర్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 9వ స్థానంలో కుజుడు వ్యతిరేకంగా ఉండటం వల్ల ఈ రకమైన ఫలితాలు సింహరాశి వాళ్ళకి జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో కనిపిస్తే కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి మంత్రము ఓం పిసితాస ప్రభంజనాయ నమః రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం వినాలి. కందులు నానబెట్టి గోమాతకు పెట్టడం లేదా కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవటం చేస్తే కుజుడిచ్చే ఈ రకమైన వ్యతిరేక ఫలితాల నుంచి సింహరాశి వాళ్ళు బయటపడవచ్చు. అలాగే శుక్రుడు సింహరాశి వాళ్ళకి 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. జూన్ 1 నుంచి జూన్ 8 మధ్యలో 11వ సంచారం బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. కాబట్టి టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్, కాస్మెటిక్స్, టాయ్స్ ఇలాంటి బిజినెస్లు చేసే వాళ్ళకి విపరీతమైన లాభాలు మొదటి 8 రోజుల్లో వస్తాయి. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకి బంపర్ ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. బ్రహ్మాండంగా పేరు డబ్బు వచ్చే అవకాశం ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. లేడీస్ సపోర్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. సింహరాశి పురుషులైనా స్త్రీలైనా లేడీస్ సపోర్ట్ వల్ల మొదటి 8 రోజుల్లో బ్రహ్మాండమైన సక్సెస్ పొందగలుగుతారు. అలాగే ధనప్రాప్తి యోగం అద్భుతంగా ఉంటుంది. విలాసాల్లో ఉంటారు. కానీ జూన్ 9, జూన్ 10 తేదీల్లో మాత్రం శుక్రుడు 12వ ఇంట్లోకి రాగానే ఖర్చులు పెరుగుతాయి. ఆ 2 రోజుల్లో మాత్రం ఖర్చులు అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయడం సింహరాశి వాళ్ళకి అవసరం. అలాగే లైఫ్ పార్ట్నర్ హెల్త్ విషయంలో కూడా జూన్ 9, 10 ఈ 2 తేదీల్లో కొంచెం జాగ్రత్తగా సింహరాశి వాళ్ళు ఉండాలి. ఈ 2 రోజుల్లో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఒకసారి అలసందలు నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేయాలి. శ్రీమాత్రే నమః ఈ 2 రోజుల్లో 21 సార్లు రోజుకు చదువుకోండి. లలితా సహస్రనామం వినండి. చివరి 2 రోజుల్లో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. కాబట్టి రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలను బట్టి సింహరాశి వాళ్ళు ఈ పరిహారాలు చేసుకుంటే జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి జూన్ 1 నుంచి జూన్ 10వ తేదీ మధ్యలో గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే సూర్యుడు 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి కన్యారాశి వాళ్ళకి ప్రమోషన్ చిక్కినట్టే చిక్కి జారిపోతూ ఉంటుంది. ఆఫీసులో మీ కష్టానికి రికగ్నైజేషన్ వచ్చినట్టే వచ్చి తప్పిపోతూ ఉంటుంది. ఆఫీస్ పాలిటిక్స్ పెరుగుతాయి. పాలిటిక్స్ రాజకీయాల్లో కూడా ఇబ్బందులు కనిపిస్తాయి. అగ్రికల్చర్లో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి.
తండ్రి వైపు బంధువుల వల్ల సమస్యలుంటాయి. భాగ్యంలో రవి వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి సూర్యుడి బలం పెరగాలంటే సూర్యుడికి ఈ 10 రోజుల్లో రోజు అర్ఘ్యం ఇవ్వండి. రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్ర పుష్పాలు కొన్ని ఆ నీళ్ళల్లో కలిపి, అక్షింతల్లో కుంకుమ కలిపి, ఆ కుంకుమ కలిపిన అక్షింతలు కూడా నీళ్ళల్లో కలిపి తూర్పు వైపు తిరిగి సూర్యుడికి 12 సార్లు అర్ఘ్యంలాగా విడిచిపెట్టండి. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని చదువుకోండి. ఓం ఘృణి సూర్య ఆదిత్యం 12 సార్లు ఇది చదువుతూ రోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. భాగ్యంలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. దగ్గరలో ఉన్న సూర్య సంబంధమైన ఆలయ దర్శనం చేసుకోండి. సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ వినండి. గోధుమలు నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ కేజింబావు గోధుమలు పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేయండి. అప్పుడు సూర్యుడు అనుకూలిస్తాడు. బుధుడు కన్యారాశి వాళ్ళకి 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం లేదు. కన్యారాశి విద్యార్థులు హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. కన్యారాశి నిరుద్యోగులు ఎంత బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి అటెండ్ అయినా లాస్ట్ రౌండ్లో ఇంటర్వ్యూ క్లియర్ చేయలేకపోతారు. కాబట్టి ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాలి. కన్యారాశి వ్యాపారస్తులు కూడా ఎంత బాగా బిజినెస్ చేసినా పెద్దగా లాభాలు కనిపించవు. విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులకి బుధుడి సంచారం వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు పోవాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. పెసలు నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇచ్చుకోవటం కానీ చేయాలి. అప్పుడు బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే కన్యారాశి వాళ్ళ కుజుడు 8వ స్థానంలో ఉన్నాడు. అష్టమ కుజ దోషం ఉంది. అష్టమ కుజ దోషం ఉన్నప్పుడు వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. కాబట్టి కన్యారాశి వాళ్ళు బండి మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా జాగ్రత్తగా ఉండండి. ఈ 10 రోజుల్లో కింద పడి దెబ్బలు తగిలే అవకాశం ఉంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. రియల్ ఎస్టేట్ యావరేజ్గా ఉంటుంది. బ్రదర్స్తో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే లైఫ్ పార్ట్నర్తో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అష్టమ కుజుడు ఎక్కువగా యాక్సిడెంట్స్ ఇస్తూ ఉంటాడు కాబట్టి అలాంటివి ఏం జరగకుండా ఉండటానికి, అప్పులు అవ్వకుండా ఉండటానికి, బ్రదర్స్తో డిస్ప్యూట్స్ రాకుండా ఉండటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ నరసింహస్వామిని కానీ ఆలయంలో దర్శించుకోండి. ఓం స్కందాయ నమః, ఓం నమో నారసింహాయ ఈ 2 మంత్రాల్లో ఏదో ఒక మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య కరావలంబం కానీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ వినండి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం లేదా కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయండి. అప్పుడు అష్టమ కుజదోషం తొలగిపోతుంది. ఈ 10 రోజుల్లో అనుకూల ఫలితాలు కన్యారాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే శుక్రుడు 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు 10వ సంచారం వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మొదటి 8 రోజుల్లో ఉద్యోగానికి తిలోదకాలు ఇచ్చే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. అంటే ఉద్యోగం వదిలిపెట్టేసే అవకాశం ఉంది. ఎందుకంటే శుక్రుడు 10వ ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు పనిచేసే చోట ఉద్యోగంలో ఏదో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి మీరు రిజైన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా చేయకుండా అప్రమత్తంగా ఉండండి. జూన్ 1వ తేదీ నుంచి జూన్ 8వ తేదీ వరకు ఉద్యోగంలో ఇగోకి వెళ్ళకండి. బాస్తో కేర్ఫుల్గా ఉండండి. కొలీగ్స్తో కేర్ఫుల్గా ఉండండి. అలాగే శుక్రుడి బలం పెరగటానికి ఒకసారి అలసందలు నానబెట్టి ఆవుకు పెట్టండి. కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోండి. ఓం శ్రీ రాజమాతంగి అయిన నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. దాంతోపాటు రాజరాజేశ్వరి అష్టకాన్ని వినే ప్రయత్నం చేయండి. ఈ పరిహారాలు జూన్ 1 నుంచి జూన్ 8 మధ్యలో చేసుకుంటే ఇగోకు వెళ్ళి ఉద్యోగం వదిలిపెట్టడం ఇలాంటివి ఏవి కూడా జరగవు. ఉద్యోగంలో ప్రశాంతంగా ఉంటారు. జూన్ 9, జూన్ 10 ఈ 2 తేదీల్లో మాత్రం శుక్రుడు 11వ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. కళారంగంలో ఉన్న వాళ్ళు జాక్పాట్ కొడతారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో విపరీతమైన లాభాలు వస్తాయి. జాబ్ టెన్షన్స్ క్లియర్ అవుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇవన్నీ కూడా జూన్ 9, జూన్ 10 ఈ 2 రోజుల్లో జరుగుతాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ గ్రహాల సంచారం బట్టి ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి జూన్ 1వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ మధ్యలో గ్రహాల సంచారం పరిశీలిస్తే ప్రధానంగా 10 రోజుల ఫలితాలు చూసేటప్పుడు మనం పరిశీలించవలసినటువంటి గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాల సంచారాన్ని కనుక చూసుకుంటే రవి 8వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తులారాశి వాళ్ళకి అష్టమ రవి దోషం ఉంది. అష్టమ రవి దోషం ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. హెల్త్ పరంగా కేర్ఫుల్గా ఉండాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం మంచిది. ప్రత్యేకంగా కంటికి, గుండెకి సంబంధించిన అనారోగ్యాలు ఉన్న వాళ్ళైతే ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే అష్టమ రవి దోషం ఉన్నప్పుడు ఆఫీస్ పాలిటిక్స్ విపరీతంగా ఉంటాయి. కొలీగ్స్ వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. బాస్ ఎంత హార్డ్ వర్క్ చేసినా రికగ్నైజ్ చేయకుండా
మీ వర్క్ వేరే వాళ్ళ గొప్పతనంగా చెప్పే అవకాశం ఉంటుంది. సహనంతో ఆఫీసులో వ్యవహరించుకుంటూ ఉండాలి. ఎక్కడైనా సరే రాజకీయాల్లో గానీ, వ్యవసాయ రంగంలో గానీ కొన్ని ఆటుపోట్లనేవి కనిపిస్తూ ఉంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల సమస్యలు కలిగే అవకాశం ఉంది. అష్టమ రవి దోషం తొలగింపజేసుకోవాలంటే ఆదిత్య హృదయం వినండి. అలాగే ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించిన ఓం సవిత్రే నమః అనే మంత్రం 12 సార్లు చదువుకోండి. రోజు సూర్యుడి అనుగ్రహం కోసం అర్ఘ్యం ఇవ్వండి. రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్రపూలు కొన్ని ఆ నీళ్ళల్లో వేసి తూర్పు వైపు తిరిగి ఓం గృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చెప్తూ ఆ నీళ్లు 12 సార్లు మొక్కల్లో పోయండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఒకసారి 10 రోజుల్లో ఎప్పుడైనా ఆవుకు పెట్టండి. లేదా కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి ఒకసారి పంతులు గారికి దానం ఇవ్వండి. ఈ 10 రోజుల్లో ఈ పరిహారాలు ఎప్పుడు చేసుకున్నా కూడా అష్టమ రవి దోషం తొలగిపోయి సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే తులారాశి వాళ్ళకి బుధుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో బుధుడి బలం లేదు. భాగ్యంలో బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు. తులారాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. తులారాశి నిరుద్యోగులు ఎంత బాగా ప్రిపేర్ అయినా ఇంటర్వ్యూలో లాస్ట్ రౌండ్ క్లియర్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. వ్యాపారస్తులు ఎంత బాగా బిజినెస్ చేసినా సరే రావాల్సిన లాభాలు కనిపించవు. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడి బలం లేదు కాబట్టి తులారాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే గణపతికి సంబంధించిన గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినండి. పెసలు నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి ఇవ్వటం కానీ ఒకసారి 10 రోజుల్లో చేయండి. అప్పుడు బుధుడి వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి విద్యార్థులకు, నిరుద్యోగులకు, వ్యాపారస్తులకి బుధుడి అనుకూలత పెరుగుతుంది. అదేవిధంగా తులారాశి వాళ్ళకి కుజుడు 7వ స్థానంలో ఈ 10 రోజుల్లో వ్యతిరేకంగా ఉన్నాడు. తులారాశి వాళ్ళకి జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో సప్తమ కుజదోషం ఉంది. సప్తమ కుజదోషం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? సంబంధాలు చేతి వరకే వచ్చి పెళ్లి నిశ్చయం కాకుండా త్రుటిలో తప్పిపోతూ ఉంటాయి. సప్తమ కుజదోషం ఉన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. చిన్న విషయానికి ఈగో క్లాషెస్ వచ్చి భార్యాభర్తలు కొట్టుకునే అవకాశం ఉంటుంది. పార్ట్నర్షిప్ బిజినెస్లో పార్ట్నర్ మోసం చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా సప్తమం 7వ స్థానంలో కుజుడి సంచారం వల్ల తులారాశి వాళ్ళకి 10 రోజుల్లో ఏర్పడే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే కుజుడికి అధిష్టాన దైవం నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం లేదా కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయండి. ఇవి చేసుకుంటే సప్తమ కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి తులారాశి వాళ్ళు బయటపడి సమస్యల నుంచి తొందరగా బయటికి రావచ్చు. అలాగే శుక్రుడు తులారాశి వాళ్ళకి 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు 9వ సంచారం ఎక్సలెంట్గా ఉన్నాడు. అంటే దానివల్ల ఏం జరుగుతుందంటే కార్యసిద్ధి అనేది ఎన్ని కష్టాలున్నా అంతిమంగా జరుగుతుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే మళ్ళీ ఆరోగ్యం కుదుట పట్టడానికి 9వ ఇంట్లో శుక్రుడు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు. లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే ప్రధానంగా సప్తమ కుజదోషం వల్ల గొడవలైనా కూడా మళ్ళీ రియలైజ్ అయిపోయి లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ అనేది 9వ స్థానంలో శుక్రుడి వల్ల తులారాశి వాళ్ళు పొందగలుగుతారు. మొదటి 8 రోజులు శుక్రుడు ఈ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తాడు. ఆ తర్వాత 2 రోజులు మాత్రం శుక్రుడు 10వ స్థానంలో ఉన్నాడు కాబట్టి జాబ్ వదిలేయాలన్న ఆలోచన వస్తూ ఉంటుంది. ఏదో ఒక ఇగో ప్రాబ్లం వచ్చి జాబ్ వదిలేద్దామని జూన్ 9, జూన్ 10 తేదీల్లో తులారాశి వాళ్ళు అనుకుంటారు. అలా అనుకోకుండా జాబ్ చేసుకోండి. ఆ 2 రోజుల్లో శ్రీమాత్రే నమః మంత్రం వీలైనన్ని సార్లు చదువుకోండి. అప్పుడు అటువంటి ఆలోచనలు ఉండవు. ఉద్యోగంలో అభద్రతా భావం ఉండదు. కొలీగ్స్ బాస్ వల్ల ఇబ్బందులు ఉండవు. తులారాశి వాళ్ళు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలకు సంబంధించి పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ 1వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ మధ్యలో గ్రహాల సంచారాన్ని బట్టి 10 రోజుల ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఆఫీస్లో ఏ వర్క్ కంబైన్డ్గా చేయకండి. మీరు ఇండివిజువల్గా చేసుకోండి. కంబైన్డ్గా చేసుకుంటే మీరు ఎవరితో కలిసి వర్క్ చేశారో క్రెడిట్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇండివిజువల్గా మీరు వర్క్ చేసుకొని మీ వర్క్ చూపించుకునే ప్రయత్నం చేయండి. రాజకీయాల్లో, అగ్రికల్చర్ ఫీల్డ్లో కొన్ని ఒడిదుడుకులు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఆఫీస్ పాలిటిక్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. సప్తమ రవిదోషం తొలగిపోవాలంటే సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. విష్ణు పంజర స్తోత్రాన్ని వినే ప్రయత్నం చేయండి. గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం లేదా కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయండి.
సప్తమ రవి దోషం నుంచి బయటపడవచ్చు. సూర్యుడు అనుకూలిస్తాడు. అలాగే బుధుడు 8వ స్థానంలో వృశ్చిక రాశి వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాడు. అష్టమ బుధ దోషం ఉంది. అష్టమ బుధ దోషం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, విద్యార్థులు ఎంత బాగా హార్డ్ వర్క్ చేసినా రావాల్సిన మార్కులు రావు, తక్కువ మార్కులు వస్తూ ఉంటాయి. రావాల్సిన స్థాయిలో ర్యాంకులు రావు, తక్కువ ర్యాంకులు వస్తూ ఉంటాయి. అలాగే నిరుద్యోగులు ఎంత బాగా హార్డ్ వర్క్ చేసి ఇంటర్వ్యూ అటెండ్ అయినా లాస్ట్ రౌండ్లో పర్ఫామ్ చేయలేక కొత్త జాబ్ రావటం అనేది ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు కూడా ఎంత బాగా బిజినెస్ చేసినా రావాల్సిన లాభం కనిపించదు. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి అష్టమ బుధ దోషం ఉండటం వల్ల ఈ రకమైనటువంటి వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి. అవి తొలగిపోవాలంటే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఒకసారి గణపతి ఆలయానికి వెళ్ళండి, దర్శనం చేసుకోండి. రోజు వక్రతుండాయ హుం అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం వినండి. అలాగే పెసలు నానబెట్టి ఆవుకు పెట్టడం, లేదా కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం ఒకసారి చేయండి. అప్పుడు అష్టమ బుధ దోషం తొలగిపోతుంది. ఈ 10 రోజుల్లో వృశ్చిక రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే కుజుడు వృశ్చిక రాశి వాళ్ళకి 6వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. భయంకరమైన శత్రువులు కూడా వృశ్చిక రాశి వాళ్ళకి నశించిపోతారు. లక్షల్లో అప్పులు ఉన్నా సరే మీరు గట్టిగా ప్రయత్నిస్తే జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో అప్పులు క్లియర్ చేయగలుగుతారు. రియల్ ఎస్టేట్లో బ్రహ్మాండమైన జాక్పాట్ కొట్టే అవకాశం ఉంది. ప్రాపర్టీస్ కొనటానికి, ప్రాపర్టీస్ అమ్మటానికి వృశ్చిక రాశి వాళ్ళకి ఇది బెస్ట్ టైము. ప్రాపర్టీ కొంటే తక్కువ రేటుకే మంచి ప్రాపర్టీ కొనుక్కోగలుగుతారు. ప్రాపర్టీ అమ్మితే బల్క్ అమౌంట్, పెద్ద రేటుకి ప్రాపర్టీ అమ్ముకొని లాభం పొందగలుగుతారు. బ్రదర్స్తో కానీ సిస్టర్స్తో కానీ ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. చాలా కాలంగా బ్యాంక్ లోన్ కోసం ట్రై చేస్తుంటే ఆ బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. దీర్ఘకాల అనారోగ్య సమస్యలకి ఒక చక్కటి ఉపశమనం కలుగుతుంది. శత్రువులను మిత్రులుగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా 6వ స్థానంలో కుజుడి సంచారం వల్ల వృశ్చిక రాశి వాళ్ళు 10 రోజుల్లో పొందగలుగుతారు. అలాగే శుక్రుడు వృశ్చిక రాశి వాళ్ళకి 8, 9 స్థానాల్లో చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు. మొదటి 8 రోజులు 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దానివల్ల ఏం జరుగుతుంది? వృశ్చిక రాశి వాళ్ళకి వంశపారంపర్య ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి స్త్రీ పురుషులు ఎవరైనా తల్లిదండ్రుల నుంచి కానీ, తాత ముత్తాతల నుంచి కానీ వంశపారంపర్యంగా కలిసి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు కలిసి వచ్చి అనూహ్యంగా వాటిని పొందే యోగం జూన్ 1 నుంచి జూన్ 8 మధ్యలో ఉంది. చివరి 2 రోజుల్లో జూన్ 9, జూన్ 10 తేదీల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఈ ప్రయోజనాలన్నీ పొందుతారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో కుజుడు పూర్తిగా ఫేవరబుల్గా ఉన్నాడు. శుక్రుడు పూర్తిగా ఫేవరబుల్గా ఉన్నాడు. రవికి, బుధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో వృశ్చిక రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో గ్రహాల సంచారం బట్టి 10 రోజుల ఫలితాలు పరిశీలిస్తే ధనుసు రాశి వాళ్ళకి సూర్యుడు 6వ స్థానంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. 6వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ధనుస్సు రాశి వాళ్ళకి ఇంతకుముందు ఏ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నా సరే వాటన్నిటి నుంచి ఉపశమనం లభిస్తుంది. హెల్త్ సెట్ అవుతుంది. ఆఫీసులో శత్రువులు నశించిపోతారు. ఆఫీస్ పాలిటిక్స్ అనేవే ఉండవు. ధనుసు రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో బాస్ ఫేవరబుల్గా ఉంటాడు. కొలీగ్స్ ఫేవరబుల్గా ఉంటారు. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా ఆఫీసులో మీ మాట చలామణి అవుతుంది. పాలిటిక్స్లో చక్రం తిప్పగలుగుతారు. అగ్రికల్చర్లో మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే తండ్రి వైపు బంధువుల వల్ల బెనిఫిట్స్ పొందుతారు. తండ్రితో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. ఈ ప్రయోజనాలన్నీ 6వ స్థానంలో రవి ఉండటం వల్ల ధనుసు రాశి వాళ్ళు జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో పొందుతారు. 6వ స్థానంలో రవి ఎంత పెద్ద ఫేవర్ చేస్తాడంటే చాలా కాలంగా పెద్ద పెద్ద అనారోగ్యాలతో సతమతం అయిపోయే ధనుసు రాశి వాళ్ళు కూడా ఒక్కసారిగా అనారోగ్యాలన్నీ క్లియర్ చేసుకుని బ్రహ్మాండమైన ఆరోగ్యాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే బుధుడు ధనుసు రాశి వాళ్ళకి 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి ప్రధానంగా ధనుసు రాశి విద్యార్థులు కంబైన్ స్టడీస్ చేస్తే మాత్రం మీరు ఎవరైతే కంబైన్ స్టడీస్ చేశారో వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి, మీకు తక్కువ మార్కులు వస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు కంబైన్ స్టడీస్ చేయకుండా ఇండివిజువల్గా చదువుకునే ప్రయత్నం చేయండి. అలాగే నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యేటప్పుడు కంబైన్డ్గా ప్రిపేర్ అయితే పక్కవాడికి మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది, మీకు మంచి జాబ్ రాదు. బిజినెస్ కూడా పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవాళ్ళు కొత్త ఇన్వెస్ట్మెంట్లు పెట్టకండి, మీకు పెద్ద లాభం ఉండదు, మీ పార్ట్నర్కే ఎక్కువ లాభం ఉంటుంది. అంటే విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, వ్యాపారస్తులు కానీ బుధుడు 7వ స్థానంలో ఉన్నాడు. కంబైన్డ్గా ఏది చేయొద్దు, మీరు ఇండివిజువల్గా చేసుకోండి. అలా చేసుకున్నా కూడా కొంతవరకు వ్యతిరేక ఫలితాలే ఉంటాయి. కానీ కంబైన్డ్గా చేస్తే మాత్రం వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. బుధుడు యోగించట్లేదు కాబట్టి ఈ ఫేవరబుల్ రిజల్ట్స్ రాకుండా మీకు ఇబ్బందికర రిజల్ట్స్ అనేవి
విద్యార్థులకు, నిరుద్యోగులకు, వ్యాపారస్తులకు, ధనుసు రాశి వాళ్ళకు వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి ఆలయ దర్శనం చేయండి. ప్రతిరోజు గం గణపతయే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం వినండి. పెసలు నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేసుకోండి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే కుజుడు ధనుసు రాశి వాళ్ళకి 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ధనుసు రాశి పిల్లల్లో మగపిల్లల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మగపిల్లల వల్ల ధనుసు రాశి వాళ్ళకి ఏదో ఒక సమస్య వచ్చే అవకాశం ఉంది. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ విషయాల్లో కూడా చాలా ఆలోచించి అడుగులు వేయాలి. పంచమంలో కుజుడు ఉండటం వల్ల మీ సంతానంలో మగపిల్లలతో వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ధనుసు రాశి వాళ్ళు ఒకసారి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. ఓం పింగళాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం వినాలి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, లేదా కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవడం చేయాలి. ఇవి చేసుకుంటే అప్పుడు పంచమంలో కుజుడి వల్ల మగపిల్లలతో వచ్చేటటువంటి ఇబ్బందుల నుంచి ధనుసు రాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో బయటపడచ్చు. అలాగే శుక్రుడు ధనుసు రాశి వాళ్ళకి 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు 7వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల లైఫ్ పార్ట్నర్తో గొడవలయ్యే అవకాశం ఉంది. లైఫ్ పార్ట్నర్తో ధనుసు రాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి. జూన్ 1 నుంచి జూన్ 8 మధ్యలో లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా మాట్లాడకపోతే 7వ స్థానంలో శుక్రుడి వల్ల చిన్న విషయానికే పెద్ద గొడవ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ జూన్ 9, జూన్ 10 ఈ చివరి 2 రోజుల్లో మాత్రం శుక్రుడు 8వ స్థానంలోకి రావడం వల్ల వంశపారంపర్య ఆస్తులు అనూహ్యంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ధనుసు రాశి వాళ్ళు తల్లిదండ్రుల నుంచి కానీ, తాత ముత్తాతల నుంచి కానీ ఆస్తిపాస్తులు అనూహ్యంగా కలిసి వచ్చి సంక్రమించే యోగం జూన్ 9, జూన్ 10 తేదీల్లో ఎక్కువగా ఉంది. మొదటి 8 రోజులు శుక్రుడి బలం లేదు కాబట్టి శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని రోజుకి 21 సార్లు చదువుకోండి. అమ్మవారికి సంబంధించిన లలితా సహస్రనామం వినండి. అలసందలు నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ, కేజింబావు అలసందలు పంతులు గారికి దానం ఇచ్చుకోవడం కానీ ఒకసారి చేయండి. అప్పుడు మొదటి 8 రోజుల్లో శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు, అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఇలా ధనుసు రాశి వాళ్ళు గ్రహాల సంచారం బట్టి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని ఈ 10 రోజుల్లో అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి జూన్ 1వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ మధ్యలో గ్రహాల సంచారం పరిశీలిస్తే సూర్యుడు మకర రాశి వాళ్ళకి పంచమంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మకర రాశి వాళ్ళకి 5వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల పిల్లల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. పిల్లల వల్ల సమస్యలు వస్తాయి. సంతానం వల్ల వచ్చేటటువంటి సమస్యలు అధిగమించాలంటే మకర రాశి వాళ్ళు సూర్య సంబంధమైనటువంటి సూర్యాష్టకాన్ని రోజు వినండి. గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, లేదా కేజింబావు గోధుమలు పంతులు గారికి దానం ఇవ్వటం చేసుకోండి. అలాగే ప్రతిరోజు సూర్యుడికి సంబంధించిన ఓం సవిత్రే నమః మంత్రం 12 సార్లు చదవండి. గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టినా, కేజింబావు గోధుమలు పంతులు గారికి దానం ఇచ్చినా కూడా రవి 5వ స్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కాబట్టి చిల్డ్రన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి, అలాగే ఆఫీసులో కూడా అంత గొప్పగా ఉండదు. రవి యోగించట్లేదు కాబట్టి ఆఫీస్ టెన్షన్స్ ఉంటాయి. అవి తొలగింపజేసుకోవటానికి కూడా మకర రాశి వాళ్ళు ఈ సూర్య సంబంధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి. అలాగే బుధుడు మకర రాశి వాళ్ళకి 6వ స్థానంలో సంచారం చేస్తూ ఈ 10 రోజుల్లో అద్భుతంగా యోగిస్తున్నాడు. అంటే మకర రాశి విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది. చదువుకునే విద్యార్థులు ఎవరైనా సరే బ్రహ్మాండమైన ర్యాంకులు కొట్టే అవకాశం ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అయ్యే అవకాశం ఉంటుంది. కావాల్సిన కాలేజీల్లో కానీ, స్కూళ్లలో కానీ సీట్లు తెచ్చుకోగలుగుతారు. మకర రాశి నిరుద్యోగులకి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మంచి హై ప్యాకేజ్ జాబ్, క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వచ్చే అవకాశం ఉంది. మకర రాశి వ్యాపారస్తులకు కూడా రూపాయి రావాల్సిన చోట 10 రూపాయల లాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. విద్యార్థులకి, నిరుద్యోగులకు, వ్యాపారస్తులకి మకర రాశి వాళ్ళకి జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో అద్భుతంగా ఉంది. ఎందుకంటే బుధుడు 6వ స్థానంలో కంప్లీట్గా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. అలాగే కుజుడు మకర రాశి వాళ్ళకి 4వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. జూన్ 1వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ మధ్యలో అర్ధాష్టమ కుజదోషం మకర రాశి వాళ్ళకు ఉంది. అర్ధాష్టమ కుజదోషం ఉన్నప్పుడు ప్రాపర్టీ కొన్నా, ప్రాపర్టీ అమ్మినా పెద్ద ఎదురు దెబ్బ తగులుతుంది. ప్రాపర్టీస్ మకర రాశి వాళ్ళు ఈ సమయంలో కొనకండి. ప్రాపర్టీస్ అమ్మకండి. మీరు అమ్మినా మంచి రేట్ రాదు. కొనుక్కున్నా పెద్ద అమౌంట్ కొనుక్కోవాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్లో కూడా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయండి. అప్పులు తీర్చాలని ప్రయత్నించినా తీర్చడం కొంచెం కష్టం అవుతుంది. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవ్వడం లేట్ అవుతుంది. బ్రదర్స్తో జాగ్రత్తగా ఉండాలి. అర్ధాష్టమ కుజదోషం ఉన్నప్పుడు బ్రదర్స్తో కానీ, సిస్టర్స్తో కానీ డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ పోవాలంటే, అర్ధాష్టమ కుజదోషం నుంచి బయటపడాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయండి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి మంత్రము
ఓం శరవణ భవాయ నమః రోజు 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం వినండి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. ఈ పరిహారాల్లో ఏవి చేసుకున్నా అర్ధాష్టమ కుజదోషం నుంచి బయటపడి కుజుడి అనుకూలతను పొందవచ్చు. అలాగే శుక్రుడు మకర రాశి వాళ్ళకి 6, 7 స్థానాల్లో ఈ 10 రోజుల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు 6వ సంచారం చేస్తున్నాడు కాబట్టి మనీ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మకర రాశి వాళ్ళు జూన్ 1 నుంచి జూన్ 8 మధ్యలో రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మనీ ఎక్స్పెండిచర్ విషయంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అలాగే చివరి 2 రోజుల్లో శుక్రుడు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి జూన్ 9, జూన్ 10 ఈ 2 రోజుల్లో మాత్రం లైఫ్ పార్ట్నర్తో గొడవలయ్యే అవకాశం ఉంది. అలా గొడవలు అవ్వకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటి 8 రోజుల్లో అయితే మనీ ఎక్స్పెండిచర్ ప్రాబ్లం, చివరి 2 రోజుల్లో అయితే వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లం. ఎందుకంటే శుక్రుడు ఈ 10 రోజుల్లో ఫేవరబుల్గా లేడు. 6, 7 స్థానాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే లలితా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవాలి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినాలి. శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోవాలి. అలసందలు నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ లేదా కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవటం కానీ చేయాలి. ఇవి చేసుకుంటే శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. కాబట్టి మకర రాశి వాళ్ళకి జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలకు సంబంధించిన ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారాలు ప్రత్యేకమైన సమయాన్ని బట్టి గ్రహాల సంచారం బట్టి చేసుకుంటే ఈ 10 రోజుల్లో సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి జూన్ 1వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ మధ్యలో గ్రహాల సంచారం పరిశీలిస్తే 10 రోజుల ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానంగా మనం చూడవలసిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే కుంభరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో సూర్యుడి బలం లేదు. అంటే ప్రమోషన్లు రావటం డిలే అయ్యే అవకాశం ఉంటుంది. ఆఫీస్లో కొలీగ్స్తో కానీ బాస్తో కానీ ఏమైనా ఇష్యూస్ గొడవలయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. దీన్ని అర్ధాష్టమ రవిదోషం అనే పేరుతో పిలుస్తారు. పాలిటిక్స్లో కూడా మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు పెరుగుతారు. జాగ్రత్తగా ఉండాలి. తండ్రి వైపు బంధువులు కూడా వ్యతిరేకిస్తూ ఉంటారు. తండ్రితో కూడా ఏవైనా డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది. అగ్రికల్చర్ ఫీల్డ్లో కూడా పెద్దగా లాభాలు కనిపించవు. కంటికి గుండెకి సంబంధించిన అనారోగ్యాలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా అర్ధాష్టమ రవిదోషం వల్ల జరిగే అవకాశం ఉంది. ఇవి జరగకుండా ఉండాలంటే ఆదిత్య హృదయం రోజు వినండి లేదా సూర్యాష్టకం రోజు వినండి. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః. అలాగే ఒకసారి 10 రోజుల్లో గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం లేదా కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయండి. రవి బలం పెరుగుతుంది. అలాగే బుధుడు ఈ 10 రోజుల్లో 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుంభరాశి వాళ్ళకి జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో బుధుడి బలం లేదు. కుంభరాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. కుంభరాశి నిరుద్యోగులు ఇంటర్వ్యూకి విపరీతంగా ప్రిపేర్ అయినా లాస్ట్ రౌండ్లో ఏం జరుగుతుందో చెప్పలేము. ఇంటర్వ్యూ రావాలంటే బాగా హార్డ్ వర్క్ చేయాలి. అలాగే వ్యాపారస్తులు కూడా ఎంత బాగా బిజినెస్ చేసినా రావాల్సిన లాభం రావటం అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడి బలం లేదు కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. బుధుడి బలం పెరగాలంటే గణపతి ఆలయ దర్శనం ఒకసారి చేసుకోవాలి. గణపతికి సంబంధించిన హేరంబ గణపతి మంత్రం ఓం గూం హేరంబాయ నమః రోజు 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. పెసలు నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేయాలి. అప్పుడు బుధుడి సంచారం యోగిస్తుంది. విద్యార్థులకి, నిరుద్యోగులకు, వ్యాపారస్తులకి అనుకూల ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుంభరాశి వాళ్ళ కుజుడు 3వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి సంవత్సరాలుగా బ్రదర్స్తో కానీ సిస్టర్స్తో కానీ ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ చేసుకోవడానికి ఇది అద్భుతమైన సమయంగా చెప్పాలి. పెద్ద గొడవలై విడిపోయిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు కూడా కుంభరాశి వాళ్ళు జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో మళ్ళీ జీవితంలో కలిసే అవకాశం ఉంది. 3వ స్థానంలో కుజుడు అంత అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. ప్రాపర్టీ కొనటానికి బ్రహ్మాండమైన టైము. కుంభరాశి వాళ్ళు ఎవరైనా సరే భూమి, గృహము, స్థలము, పొలము ఇలాంటిది ఏదైనా సరే ప్రాపర్టీ కొనుక్కుంటే తక్కువ రేటుకే కొనుక్కునే యోగం ఉంటుంది. ప్రాపర్టీ అమ్మాలన్నా బెస్ట్ టైము. చాలా హై అమౌంట్కి ప్రాపర్టీ అమ్మగలుగుతారు. రియల్ ఎస్టేట్లో జాక్పాట్ కొట్టే సమయం. పెద్ద మొత్తంలో మనీ అడ్జస్ట్ అయ్యి అప్పులు క్లియర్ చేయగలుగుతారు. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవుతాయి. ఇన్ని బెనిఫిట్స్ అన్నీ కూడా కుంభరాశి వాళ్ళు 3వ స్థానంలో కుజుడి వల్ల ఈ 10 రోజుల్లో పొందగలుగుతారు. ప్రధానంగా మాత్రం బ్రదర్స్ సపోర్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ ఎక్సలెంట్ సపోర్ట్ వల్ల కూడా ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం ఎక్కువగా ఉంటుంది. ఇక శుక్రుడి సంచారానికి వస్తే శుక్రుడు
5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు కుంభరాశి వాళ్ళకి శుక్రుడు 5వ సంచారం చేస్తున్నాడు. తల్లిదండ్రులకి, సంతానానికి బాగా ఫేవరబుల్‌గా కుంభరాశి వాళ్ళు ఈ టైంలో ఉంటారు. జూన్ 1 నుంచి జూన్ 8 మధ్యలో తల్లిదండ్రులకు ఎంతో ఆనందాన్ని కలిగింపజేసే వాళ్ళుగా ఉంటారు. జూన్ 9, జూన్ 10 ఈ 2 రోజుల్లో వ్యతిరేక ఫలితాలనే ఉంటాయి. ఎందుకంటే మొదటి 8 రోజుల్లో మాత్రం శుక్రుడు 5వ స్థానంలో ఉండటం వల్ల పేరెంట్స్ ఆనందంగా ఉంటారు. మీ పిల్లలతో డిస్ప్యూట్స్ ఉంటే అవి క్లియర్ అయిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అన్ని రకాలైన భోగాలు ఉంటాయి. కానీ జూన్ 9, జూన్ 10 తేదీల్లో శుక్రుడు 6వ స్థానంలోకి రాగానే మనీ ఎక్స్‌పెండిచర్ పెరుగుతుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు జూన్ 9, జూన్ 10 తేదీల్లో 6వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. రూపాయి ఖర్చు పెట్టే చోట రూ. 10 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఆ టైంలో మాత్రం జూన్ 9, జూన్ 10 తేదీల్లో మాత్రం శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోండి. ఒక్కసారి నానబెట్టిన అలసందలు బొబ్బర్లు ఆవుకు పెట్టడం, లేదా కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేసుకోండి. అప్పుడు ఈ చివరి 2 రోజుల్లో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు. కాబట్టి జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాల సంచారం బట్టి కుంభరాశి వాళ్ళు ప్రత్యేకమైన సమయాల్లో గ్రహాల సంచారం బట్టి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజులు కూడా వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకొని పూర్తిగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి జూన్ 1వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ మధ్యలో గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే సూర్యుడు 3వ స్థానంలో అద్భుతంగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నారు. సూర్యుడి బలం ఎక్సలెంట్గా ఉంది కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆఫీసులో కొలీగ్స్, బాస్ అందరూ మీకు ఫేవరబుల్గా ఉంటారు. పాలిటిక్స్లో చక్రం తిప్పగలుగుతారు. అగ్రికల్చర్ ఫీల్డ్లో మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే అనారోగ్యాలు క్లియర్ చేసుకోగలుగుతారు. బ్రహ్మాండమైన ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. తండ్రి వైపు బంధువులతో కానీ తండ్రితో కానీ ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అవటం వల్ల మంచి రిలేషన్స్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రవి 3వ స్థానంలో ఫేవరబుల్గా ఉండటం వల్ల ఈ ప్రయోజనాలన్నీ కూడా మీనరాశి వాళ్ళు పొందగలుగుతారు. కెరీర్ టాప్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. ఫ్యామిలీ రిలేషన్స్ పరంగా కూడా మంచి బెనిఫిట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది. అయితే బుధుడు మాత్రం మీనరాశి వాళ్ళకి 4వ స్థానంలో ఉండటం కూడా అద్భుత ఫలితాలను కలిగింపజేస్తుంది. రవి 3లో ఎంత అద్భుత ఫలితాలు ఇస్తాడో బుధుడు 4వ స్థానంలో కూడా అంతే అద్భుత ఫలితాలు ఇస్తాడు. కాబట్టి మీనరాశి విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంటుంది. వాళ్ళు ఏ ఎగ్జామ్ రాసినా నెంబర్ 1 ర్యాంక్ వస్తుంది. మీనరాశి నిరుద్యోగులు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా మంచి హై ప్యాకేజ్ జాబ్ వచ్చే అవకాశం ఉంది. క్వాలిఫికేషన్కి తగిన హై ప్యాకేజ్ జాబ్ ఖచ్చితంగా వస్తుంది. వ్యాపారస్తులకైతే ఊహించిన దానికంటే 10 రెట్లు వ్యాపారంలో లాభాలు ఎక్కువగా వస్తాయి. అంటే విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి 4వ స్థానంలో బుధుడి వల్ల బ్రహ్మాండమైన పాజిటివ్ రిజల్ట్స్ మీనరాశి వాళ్ళు పొందగలుగుతారు. కుజుడు మాత్రం 2వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 2వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల కోపం ఎక్కువగా వస్తుంది. ఆ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. 2వ స్థానం అంటే వాక్స్థానం, కుటుంబ స్థానం, ధనస్థానం అంటారు. వాక్స్థానం, కుటుంబ స్థానంలో కుజుడు ఉండటం అనేది కుటుంబంలో సభ్యులతో అప్పుడప్పుడు గట్టిగా అరిచి మాట్లాడటానికి కారణమవుతుంది. అరవకండి, కోపాన్ని అదుపులో పెట్టుకోండి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు కుటుంబ సభ్యులతో ఉండవు. ఆ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలంటే కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం కానీ, కేజింబావు కందులు ఎర్రబట్టలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం కానీ ఒకసారి చేసుకోండి. నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోండి, లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. ఓం నమో నారసింహాయ లేదా ఓం స్కందాయ నమః మంత్రం 21 సార్లు చదువుకోండి. రోజు మంత్రం చదువుకుంటే 2వ స్థానంలో కుజుడి వల్ల వచ్చే కోపం నుంచి మీనరాశి వాళ్ళు బయటపడచ్చు. అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ ప్రతిరోజు వినండి. కుజుడి అనుకూలత పెరుగుతుంది. అలాగే శుక్రుడు మీనరాశి వాళ్ళకి 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు 4వ సంచారం చేస్తూ బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. కాబట్టి మీనరాశి వాళ్ళు జూన్ 1 నుంచి జూన్ 8 మధ్యలో బండి కానీ, కారు కానీ కొత్తది కొనుక్కునే యోగం బ్రహ్మాండంగా ఉంది. జూన్ 9, జూన్ 10 తేదీల్లో పేరెంట్స్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అవుతాయి. చిల్డ్రన్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగిస్తారు. మీ సంతానానికి ఆనందాన్ని కలిగిస్తారు. రిలేషన్స్ ఎక్సలెంట్గా ప్రొటెక్ట్ చేసుకుంటారు. ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటుంది. ధన ఆదాయం బాగుంటుంది. అంటే శుక్రుడు మీనరాశి వాళ్ళకి 10 రోజుల్లో ఎక్సలెంట్గా యోగిస్తున్నాడు. మొదటి 8 రోజుల్లో అయితే వాహన యోగం ద్వారా యోగిస్తున్నాడు. తర్వాత 2 రోజుల్లో అయితే ఫ్యామిలీ రిలేషన్స్ పరంగా యోగిస్తున్నాడు. అంటే మీనరాశి వాళ్ళకి జూన్ 1వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ మధ్యలో సూర్యుడు కంప్లీట్గా ఫేవరబుల్గా ఉన్నాడు. బుధుడు కంప్లీట్గా 10 రోజులు ఫేవరబుల్గా ఉన్నాడు. శుక్రుడు కంప్లీట్గా 10 రోజులు ఫేవరబుల్గా ఉన్నాడు. అంటే 10 రోజుల ఫలితాలు చూస్తే 4 గ్రహాల్లో
3 గ్రహాలు కంప్లీట్‌గా ఫేవరబుల్‌గా ఉన్నాయంటే మీనరాశి వాళ్ళకి తిరుగులేని రాజయోగం జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో పట్టబోతోందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. కేవలం కుజుడికి సంబంధించినటువంటి పరిహారాలు మాత్రమే చేసుకుంటే మీనరాశి వాళ్ళు ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. మీనరాశి వాళ్ళ జీవితంలో మరిచిపోలేని అద్భుతమైనటువంటి సంఘటనలు చోటు చేసుకునే కాలంగా జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో చెప్పవచ్చని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తూ ఉంటుంది. ప్రస్తుతము అధిక మాసం నడుస్తోంది కాబట్టి మామూలు నెలల్లో చేసేటటువంటి పూజల కంటే, దానాల కంటే, స్తోత్ర పారాయణల కంటే అధిక మాసంలో చేసే పూజలు, దానాలు, స్తోత్ర పారాయణలు కొన్ని వేల రెట్లు ఎక్కువ ఫలితాలను కలిగింపజేస్తాయి. అధిక మాసాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటే జాతక దోషాల నుంచి సులభంగా బయటపడచ్చు. అధిక మాసంలో ఏం చేయాలి? శుభ కార్యక్రమాలు చేయకూడదు. వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు ఇలాంటివేవి శుభ కార్యక్రమాలు చేయకూడదు. కానీ పూజలు బాగా చేయాలి, జపాలు బాగా చేయాలి. పూజలు కానీ, జపాలు కానీ ఈ మాసంలో ఎక్కువ చేస్తే ఫలితం వేల రెట్లు ఉంటుంది. అలాగే దానాలు చేస్తే మంచిది. అన్నిటికంటే గొప్ప దానం 33 అరిసెల దానం. అలాగే ధాన్యం దానం ఇవ్వచ్చు, గుమ్మడికాయ దానం ఇవ్వచ్చు. గుమ్మడికాయ అధిక మాసంలో దానం ఇస్తే సమస్త బ్రహ్మాండాన్ని విష్ణువుకు దానం చేసిన ఫలితం కలిగి, విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి వృత్తిపరంగా మంచి అద్భుతమైన శుభ ఫలితాలు చేకూడతాయి. అలాగే అధిక మాసంలో ఎవరైనా సరే అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. గోధుమలు, బెల్లం దానం ఇచ్చినా కూడా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఉద్యోగంలో ఉన్నత స్థాయి కలుగుతుంది. రాధాకృష్ణులని ఈ మాసంలో పూజిస్తే చాలా మంచిది. రోజు రాధాకృష్ణుల చిత్రపటం దగ్గర దీపం పెట్టుకుంటే మంచిది. సాలగ్రామానికి అభిషేకం చేస్తే మంచిది. సాలగ్రామానికి అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకుంటే అధిక మాసంలో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఏదైనా దేవీ దేవతల దగ్గర ఒక దీపాన్ని అఖండంగా వెలిగేలాగా చూస్తే అధిక మాసంలో చాలా మంచిది. అధిక మాసంలో దీపదానం చేయమని పురుషోత్తమ మాహత్యం అనే గ్రంథంలో పద్మపురాణంలో చెప్పారు. దీపదానం అంటే కార్తీక మాసంలో లాగా ప్రమిదలో నూనె కానీ, నెయ్యి కానీ పోసి ఒత్తులు వేసి ఆ ప్రమిద దానం ఇవ్వటం కాదు. దీపదానం అంటే విష్ణు స్వరూపమైన చిత్రపటం దగ్గర, లేదా విష్ణుమూర్తి విగ్రహం దగ్గర, లేదా తులసి కోట దగ్గర ఒక దీపాన్ని అఖండంగా వెలిగేలాగా వెలిగించాలి. దీన్ని అధిక మాసంలో ఇచ్చే దీపదానం అంటారు. కాబట్టి కార్తీక మాసంలో దీపదానం వేరు, అధిక మాసంలో దీపదానం వేరు. అధిక మాసంలో దీపదానం అంటే లక్ష్మీనారాయణల దగ్గర కానీ, విష్ణు సంబంధమైన ఫోటో లేదా విగ్రహం దగ్గర కానీ, తులసి కోట దగ్గర కానీ ఎక్కువసేపు అఖండంగా కొండెక్కకుండా ఒక దీపాన్ని వెలిగేలాగా చూడాలి. దానివల్ల విశేషంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే అధిక మాసంలో పరమేశ్వరుణ్ణి ఎవరైనా సరే 33 మారేడు దళాలతో పూజిస్తే 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం కలుగుతుందని మనకి ప్రామాణిక గ్రంథాలలో శివరహస్యం అనే గ్రంథంలో చెప్పారు. కాబట్టి శివ పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే 33 మారేడు దళాలతో అధిక మాసంలో ఈశ్వరుణ్ణి పూజించండి. అలాగే అధిక మాసంలో మృత్యుంజయ మంత్రం చదివితే మామూలు సమయంలో కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని కూడా శివరహస్యం అనే గ్రంథం చెప్తోంది. కాబట్టి రోజు మహామృత్యుంజయ మంత్రాన్ని ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాత్ మృత్యోర్ముక్షేయ మామృతాత్ అంటూ రోజు వీలైనన్ని సార్లు చదువుకోండి. మామూలు సమయంలో కంటే తొందరగా శివానుగ్రహం కలుగుతుంది. అలాగే అధిక మాసంలో ఎవరైనా సరే శివాలయంలో అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా అద్భుతంగా శివానుగ్రహం కలుగుతుంది. అలాగే శివాలయ ప్రాంగణంలో గొడుగు దానం ఇస్తే కూడా చాలా మంచిది. దానివల్ల కూడా విశేషంగా శివానుగ్రహానికి పాత్రలై గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అసలు అధిక మాసంలో ఒకసారి విష్ణు సంబంధమైన క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మామూలు సమయంలో కంటే కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే ఎవరైనా ఒక్కసారి ఈ అధిక మాసంలో పూరి జగన్నాథ స్వామిని దర్శనం చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. శ్రీరంగానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచిది. పూరికి, శ్రీరంగానికి వెళ్ళలేని వాళ్ళు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారిని తిరుమలలో దర్శనం చేసుకోండి. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న ఫలితం కంటే అధిక మాసంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే వచ్చే ఫలితం అనేది ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఇలా ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవటం, శివుడిని ప్రత్యేకంగా పూజించడం, విష్ణువుని ప్రత్యేకంగా పూజించడం చేయండి. అలాగే అధిక మాసంలో
లలితా సహస్రనామం చదివితే మామూలు సమయంలో కంటే బ్రహ్మాండంగా ఫలితం ఉంటుంది. లలితా సహస్రనామం చదివి ఆవు పాలతో పాయసం చేసి అమ్మవారికి ఆ పాయసం నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించండి. కొన్ని కోట్ల రెట్లు విశేషంగా లలితామ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. 3 సంవత్సరాలకు వచ్చే ఈ అధిక మాసాన్ని సద్వినియోగం చేసుకోండి. జూన్ 15వ తేదీ వరకు అధిక మాసం ఉంది. ఈ సమయంలో ఎప్పుడైనా ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలన్నా, ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు తెలుసుకోవాలన్నా, ట్రాన్సిట్ చేంజెస్ గురించి తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.